ప్రాముఖ్యమైన వాక్యాలు ఈరోజు దేవుడు మన మధ్యలో పెట్టాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా విశిష్టమైనది, ప్రాముఖ్యమైన వాక్యాలు మన మధ్యన ఉన్నాయి. శ్రద్ధగా ఆలకించాలి. కొంతమంది కొన్ని పనుల్లో పడిపోయి దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించట్లేదు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. నాకు ఒక ప్రశ్న నా జీవితంలో, నేను ఒక ప్రశ్న వచ్చింది నాకు భక్తి జీవితంలో ఒక ప్రశ్న. హల్లెలూయా. దేవుడు ఎంతో జ్ఞాని కదా. హల్లెలూయా. దేవుడు ఎంత జ్ఞానం అండి. హల్లెలూయా. అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేదంట. ఏంటంటే దేవుడు ఎంతో జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి మితి లేదు. హల్లెలూయా. అలాగే దేవుడు ఎంతో ప్రేమమయుడు. ఆయన ప్రేమకు హద్దు లేదు. హల్లెలూయా. అలాగే దేవుడు ఎంతో కనికరం గల దేవుడు. ఆయన కనికరం అసలు అద్దు పొద్దు లేదు కదా. హల్లెలూయా. అలాంటి దేవుడు నమ్మిన వాళ్ళందరినీ పరలోక రాజ్యాన్ని పంపించడం ఏంటి? నమ్మలేని వాళ్ళందరినీ నరకాన్ని పంపించడం ఏంటి? సింపుల్గా అందరినీ ఒకేలాగా ఆయన ఏం చేయాలా? హల్లెలూయా. సింపుల్గా ఏంటి రాంబాబు గారు, అంతే కదా. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు, ఎంత మంచి దేవుడు కదా, ఎంత కరుణామయుడు కదా. ఒక్కసారిగా అందరినీ తీసుకెళ్ళి పరలోకంలో వేసేస్తే గొడవ వదిలిపోద్ది కదా. నమ్మాలని అంటున్నాడు. అన్యులు మారాలన్నారు, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అంటున్నారు. ఇక గొడవ ఏం లేదు కదా. ఒక్కసారి మనల్ని అందరినీ ఒక బ్యాచ్గా అందరిని తీసుకెళ్ళి అందరూ వేసేస్తే గొడవ వదిలిపోతుంది. హల్లెలూయా కదా. అవునే కదా. ఇది చేసిన దేవుడు ఆ ఒక్కటి చేసొచ్చు కదా అని మనసాకి అనిపిస్తుంది ఒక్కోసారి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కానీ ఎందుకు చేయలేదు యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి మన మధ్యన ఒక మాట ఉంది. యోహాను సువార్త 1:17లో, యోహాను సువార్త 1:17లో ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడినది. యోహాను సువార్త 1:17 అంటే మీరు 10 ఏళ్ళు కాదు 8 ఏళ్ళు నిండిన పెట్టకే బైబిల్ ఒకటి ఉండాలి. హల్లెలూయా. 8 సంవత్సరాలు నిండిన పెట్టకే ఏముండాలి మీ చేతిలో? బైబిల్ ఉండాలి. హల్లెలూయా. బైబిల్ విషయంలో శ్రద్ధగా ఉండాలి మనం. హల్లెలూయా. కాబట్టి యోహాను సువార్త 1:17లో ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన చేతితో రాశాడంట. హల్లెలూయా. తన నోటితో పలికిన మాటలు ఏంటంటే ధర్మశాస్త్రం. ఇశ్రాయేలుకి ఒక కట్టడం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి ఇశ్రాయేలీయుల కట్టడ మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం గురించి బైబిల్లో ఏమైనా ఉంది రాసిందంటే హల్లెలూయా. మీరు 119వ కీర్తన తీస్తే హల్లెలూయా 119వ కీర్తనలో ధర్మశాస్త్రం గురించి ఏమి రాయబడింది? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 8 వచనాలు చదివితే అక్కడ యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషిగా నడుచువాడు. హల్లెలూయా. ఆయన శాసనములు గైకొని పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్ర. చూడండి, వారు ఆయన మార్గంలో నడుచుకుని ఏ పాపము నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలెను. నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞత శుద్ధులు చెల్లించదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకి కూడా ఏముందండి? భారత రాజ్యాంగం ఉందా లేదా? భారత రాజ్యాంగంలో పౌరులకు ఉన్న విధులు లేవా? హల్లెలూయా. కాబట్టి చట్టం ఉంది. హల్లెలూయా. న్యాయం, చట్టము, ధర్మము ఇవన్నీ కూడా పరిపాలిస్తాయి కాబట్టి హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మీరు 119వ కీర్తనలో చూసినట్లయితే హల్లెలూయా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రము చూడండి 42వ వచనంలో హల్లెలూయా. అప్పుడు నేను బ్లాక్ బైబిల్లో ప్రిపేర్ చేసుకున్నాను.
అలా మార్చు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. 39 వచనం 119 30 కీర్తనలో 39 కీర్తనలో 39లో నీ న్యాయ విధులు ఉత్తమములు. హల్లెలూయా. ఆయన న్యాయ విధులు ఎలాంటివి అంటండి? దేవుడు నోటి నుంచి వచ్చిన మాటలు, ఆయన చేతితో రాసిన రాతలు ఉత్తమములు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఉత్తమమైనది. హల్లెలూయా. అలాగే 119 112 112 కీర్తనలో నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలిచి నిర్ణయము. హల్లెలూయా. హల్లెలూయా. 77 కీర్తన 77 వచనం చూడండి. ఈ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగే 30 అక్కడ నుంచి మరి 86 వచనం రండి. 119 86లో నీ ఆజ్ఞలని నమ్మదగినవి. హల్లెలూయా. చూడండి, నేను చదివేది ఏంటంటే దేవుడి యొక్క ఆజ్ఞలు ఎలాంటివి అంటే ధర్మశాస్త్రము నీతి గలదే, ఉత్తమమైనది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి హల్లెలూయా 172 వచనం చూడండి. 119 172లో నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆమేన్. చాలండి. హల్లెలూయా. ఇందాక మనం ధర్మశాస్త్రం ఎలాంటిదండి? మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ఉత్తమమైనది, న్యాయం గలదే, హల్లెలూయా, నీతి గలది. హల్లెలూయా. కానీ ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. ఒక వచనాన్ని మేము చదువుతాం. దేవుని స్తోత్రం. మా ఫోన్ అయితే నా హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కొలస్సీలు పత్రిక 2 అధ్యాయం 24 వచనం చదవండి. కొలస్సీలు పత్రిక 2:24 ఒకటే చదవండి. అది 14 చదవండి. కొలస్సీలు 2:14లో మనకు విరోధముగాను మనకి పత్రికగాను ఉన్న చట్టములను తుడిచివేసి ఆ పత్రికను సిలువకు మేకులతో కొట్టి దాన్ని ఆయన తీసివేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి, మన ఇల్లు చూస్తున్నామండి. మన ఇంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దేశానికి, గ్రామానికి, పట్టణానికి పక్కన పెడితే హల్లెలూయా మన ఇంట్లో కొన్ని నిబంధనలు ఉంటాయా లేదా? తల్లి తండ్రి అని, బిడ్డలని కొన్ని బంధాలు ఉంటాయా? ఆ వలసలు ఉంటాయి కదా. ఆ బంధాల మధ్యన జరగవలసిన కొన్ని న్యాయాలు ఉంటాయా? హల్లెలూయా. తల్లిదండ్రులకి బిడ్డలు సన్మానించాలి, బిడ్డల తల్లిదండ్రులకి భయపడాలి. బైబిల్లో ఉంది కదా. హల్లెలూయా. అలాగే దేవునికి స్తోత్ర. మనం అందరం కలిసి దేవుని గణపరచాలి. అవునా కాదా? మన ఇంట్లో చట్టం ఇది. క్రైస్తవుల ఇంట్లో చట్టం ఇది. హల్లెలూయా. అన్నిలో జీవితాలు కూడా అలాగే ఉంటుంది. ఎక్కడైనా హల్లెలూయా ఒక కుటుంబము కలిసి తమ గౌరవాలు తాము ఏం చేసుకోవాలండి? నిలబెట్టుకొని ఒకరినొకరిని పరస్పరం గౌరవించుకొని ప్రేమించుకోవాలి. అది చట్టం. అది హల్లెలూయా. దేవుడు కూడా నియమించాడు చట్టం. హల్లెలూయా. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. హల్లెలూయా. నువ్వు 6 దినాలు కష్టపడి 7వ దినాన్నే నువ్వు దేవుణ్ణి విశ్రాంతి దినాన్ని నువ్వు పవిత్రంగా ఆచరించావు. హల్లెలూయా. ఇంకా ఎన్ని ఉన్నాయండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. పైన ఆకాశం ఉందే కానీ, భూమి అంతే కానీ, హల్లెలూయా, సముద్రం అంతే కానీ మీరు వేరే దేవుని చేసుకోకూడదని ఉందా బైబిల్లో? హల్లెలూయా. వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం చెప్పకూడదు, నీ పొరుగువాడి భార్యనైనా, గాడిదనైనా, ఎద్దునైనా, దాసినైనా దేన్ని కూడా నువ్వు హల్లెలూయా. ఇవన్నీ ఎలా ఉంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ధర్మశాస్త్రంలో దేవుణ్ణి ఆరాధించడానికి కావలసినటువంటి కొన్ని
ఏంటండి మందసం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి కదండి. మందసం గురించి మోషేకి ఆజ్ఞాపించబడింది. అతి పరిశుద్ధ స్థలం చుట్టూ ప్రహరీ గోడ, అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఉండే ఆ బల్ల గురించి, దీపస్తంభం, అవన్నీ వాటి గురించి, ఆహారోని కర్ర, దేవునికి స్తోత్రం, ఇవన్నీ ఉన్నాయి కదా. అవే కొన్ని నియమాలు అయితే దేవుడికి సంబంధించినవి అయితే, కొన్ని మనుషులకి మధ్యన ఒకవేళ నువ్వు ఎవరైనా దొంగతనం చేసి ఒక ఎద్దుని ఎత్తుకొచ్చేస్తే ఆ ఎద్దు కంటే బదులుగా ఎన్ని ఎద్దులు ఇవ్వాలంట? 5 ఎద్దులు ఇవ్వాలంట. అంతేకాదు ఆ ఎద్దుని ట్రైనింగ్ ఇస్తారు కదా, వెంటనే తెచ్చారు కదా, ఆ ట్రైనింగ్ పీరియడ్ కూడా శిక్ష అమలు జరపాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనిషికి మధ్యన దేవుడికి మధ్యన ధర్మశాస్త్రము, ఓ చట్టము, దేవుడికి చేయవలసిన విధులు, ఇవన్నీ కూడా లేవీలు దేవుడి సన్నిధిలో ఆరాధించాలని ఇవన్నీ ఉన్నాయి కదా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇవన్నీ చట్టాలు, విధులు. దేవుడి ఇంట్లో మనం ఉండాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హల్లెలూయా ద్వితీయోపదేశకాండము 21:18-21. ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయం 21 నుంచి 18-21 చదవండి. ద్వితీయోపదేశకాండము 21 అధ్యాయము 18-21. ఏంటంటే ద్వితీయోపదేశకాండమే కదండి. 21 అధ్యాయం అండి. 21 అధ్యాయం. ఒక వ్యక్తికి మొండివాడు తిరుగుబాటు చేసే కొడుకు ఉంటే, హల్లెలూయా, ఒక వ్యక్తికి మొండివాడు తిరుగుబాటు చేసే కొడుకు ఉంటే అతను తన తండ్రి లేదా తల్లి మాట వినకపోతే, హల్లెలూయా, తల్లిదండ్రులు అతని ఏంటంటే పట్టణ పెద్దల వద్దకు తీసుకెళ్ళి ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపాలని ఈ వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అలాగే నిర్గమకాండం 21:15-17లో, హల్లెలూయా, నిర్గమకాండం 21:15-17లో తల్లిని గాని తండ్రిని గాని కొట్టువాడు మరణశిక్ష పొందవలెను, మరియు తల్లిని గాని తండ్రిని గాని చెప్పించేవాడు మరణశిక్ష పొందవలెను. మళ్ళీ లేవియాకాండం 29లో తల్లిని గాని తండ్రిని గాని చెప్పించి ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష పొందవలెను. హల్లెలూయా, హల్లెలూయా. సామాజిక హల్లెలూయా చట్టపరమైన ఆజ్ఞలు. హల్లెలూయా. ఒక కొడుకు మొండివాడయ్యే తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకపోతే, ఆజ్ఞలు అనుసరించకపోతే, వాళ్ళు గౌరవించకపోతే ఏంటంటే ఆయన సమాజంలో తీసుకెళ్ళి మనుషులందరి దగ్గర తీసుకెళ్ళి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎలాగో చూసారండి బైబిల్ ధర్మశాస్త్రం అమలైతే ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇశ్రాయేలీలో కొన్ని దేశాల్లో ఇలాంటివి ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళందరిలో తీసుకొచ్చి కనెక్ట్ కాల్చేస్తారు, అని తెలుసు కదా మీకు. మన ఊళ్ళో మన దేశంలోనే తట్టుకుంటూ ఉంటాం. దేవుని మహిమ కలిగిన కానీ హల్లెలూయా. చట్టాలు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఎందుకు పాస్టర్ గారు ఇవన్నీ మీరు నాకు చెప్తున్నారు అంటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం జరుగుతుంది? పంటికి పన్ను, కంటికి కన్ను, హల్లెలూయా, ప్రాణానికి ప్రాణం అని ధర్మశాస్త్రం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి మన ఇంట్లో కొన్ని నియమాలు ఉన్నాయి, మన సంఘంలో కొన్ని నియమాలు ఉన్నాయా లేదా అంటే ఏదో అంటారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో మీ ప్రాప్తి ఏదో అంటారు కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ దయ మా ప్రాప్తిలేగా మీరు వచ్చి రావడం లేకపోతే పోవడమనా, ఏదైనా క్రమశిక్షణ ఏమైనా చట్టాలు ఏమైనా ఉంటాయి కదా. దేవుని మహిమ కలిగిన కాక మీరు వచ్చినప్పుడు వచ్చారనుకోవడం, లేనప్పుడు లేననుకోవడమేనా? హల్లెలూయా. కానీ మీరు దేవుడు చిత్త ప్రకారంగా నడుచుకోవాలి కదా. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఒక సమయం అనేది ఉంటుంది మనకి, సంఘంలో సమయం పెట్టుకున్నాం. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఒక కుమారుడు కానీ హల్లెలూయా ఏం చేయాలంటే మాట వినకపోతే అంటే తల్లిని తండ్రి మాట వినకపోతే, వాళ్ళని ప్రేమించకపోతే, వాళ్ళని శపిస్తే సంఘంలో తీసుకెళ్ళి ఏం చేయాలంటే రాళ్లతో కొట్టే చచ్చే వరకు వదలకూడదని ధర్మశాస్త్రంలో రాసుంది, బైబుల్లో రాసుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ మీరు పరమగీతాలు 8లో
6వ వచనం చూడండి ఒకసారి. పరమగీతాల్లో 8:6. 8 లేదంటారా? అమ్మ తీసి హల్లెలూయా. థ్యాంక్స్ అండి, నేను కరెక్ట్గానే వెళ్తున్నాను. హల్లెలూయా. ప్రేమ ప్రేమ హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ అంటే మరణం కంటే బలమైందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మనం అందరం దేవుడు మాటలు వినడం వల్ల వాళ్ళమే. దేవుడు మనకు తండ్రి అయితే మనం బిడ్డలం. అంటే దేవుడు ఎవరండి చెప్పాలి? దేవుడు మన తండ్రి. ఆయన చేతితో నియమాలన్నీ, నీతి కట్టడాలన్నీ రాశాడా లేదా? రాశాడా లేదా? మోసే ద్వారా ఏమొచ్చింది? ఇశ్రాయేలుకి చట్టం వచ్చింది, కట్టడం వచ్చింది, నియమాలు వచ్చాయి. వచ్చిందా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్ర. ఇప్పుడు హల్లెలూయా ప్రజలు ఏవి పట్టించట్లేదు. హల్లెలూయా. ప్రజలు ఏం చేస్తున్నారండి? దేవుడు న్యాయ విధులు. ఇప్పుడు వారికి శిక్ష ఏమి విధించాలి? శిక్ష ఏమి? దేవుడు న్యాయ విధులు పాటించకపోతే ఏం చేయాలి? రాళ్ళు వచ్చి కొట్టి చంపేయాలని ఉంది కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినగా. ప్రేమ మరణం కంటే బలమైనదంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఏ కొడుకునైనా ఏ తల్లిదండ్రులైనా ఇప్పుడు ఈ చట్టం అయితే ఉంది, ఈ పేపర్ అయితే రాసుకున్నాం. హల్లెలూయా. కానీ దేవుని మహిమ కలిగినగా పేపర్ అయితే రాసుకున్నాం. ఏం రాసుకున్నాం? ఇది మాట వినకపోతే చంపేయలేదు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. కానీ ఈ పేపర్ ఎవరైతే రాశాడో ఆయనే చింపేసి హల్లెలూయా సిలువకు మేకు, ఈ పత్రికను సిలువకు మేకులు కొట్టి హల్లెలూయా దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క శిక్ష నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ప్రతిదానికి ఏముంటుందండి? మరణ శిక్ష ఉంటుంది. హల్లెలూయా. ఒక వ్యభిచారానికి ఒక మరణ శిక్ష, దొంగతనానికి మరణ శిక్ష. హల్లెలూయా. ప్రతిదానికి మరణ శిక్ష. హల్లెలూయా. మరి మనమందరం దేవుడికి లోబడిన ప్రజలమే కదా. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏమేమి ఉండాలంట? హల్లెలూయా. దేవుడు చేరుకోవాలంటే హల్లెలూయా ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలంటే అతను నిష్కలంకుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, పాపం లేనివాడై ఉండాలి, అబద్ధం ఆడనివాడై ఉండాలి, దొంగతనం చేయనివాడై ఉండాలి, వ్యభిచారం చేయనివాడై ఉండాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17:10 చదవండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 17:10 వచనం. ప్రవర్తన బట్టి వారికి ఏ ఫలము చెప్పున 9 అండి. అది ఘోరమైన హృదయము. అలా ఇర్మియా 10 హల్లెలూయా 9లో హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హల్లెలూయా. అది ఘోరమైన వ్యాధి కలదే. దాన్ని గ్రహించేవాడు ఎవడు? హల్లెలూయా. సంఘం వాడు చెప్తుంది, దేవుడు వాడు చెప్తున్నాడు, మనుషులు ఇంకోలాగా ప్రవర్తిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలకు ఏం కావాలండి? ఇప్పుడు తల్లిదండ్రులు మాటలు కావాలా? ఇప్పుడు పిల్లలకి ఏం కావాలి? ఈ నియమ నిబంధనలు కావాలా? వాళ్ళకి నియమ నిబంధనలు చెప్తే నువ్వు కూడా అక్కర్లేదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నియమ నిబంధనలు చెప్తే నువ్వు కూడా అక్కర్లేదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. దేవుడు కూడా మనిషికి అక్కర్లేదు. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన మీరు రోమపత్రిక 7వ అధ్యాయానికి వెళ్దామండి. హల్లెలూయా. రోమపత్రిక 7వ అధ్యాయము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 19 వచనం. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్లు కనబడింది. ఎలా అనగా పాపం ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపిన. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి కలది, ఉత్తమమైనది అయి ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమైన అటు అనరాదు.
అయితే పాపం ఉత్తమమైన దాన్ని మూలముగా హల్లెలూయా నాకు మరణం కలుగజేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆజ్ఞ పవిత్రమైనదే. దేవుడి ఆజ్ఞలో మనకు అవమానం రానివ్వు. దేవుడి ఆజ్ఞలో నడుచుకుంటే దేవుడి ఆజ్ఞ మన పాపాలు ఏంటంటే ఆయన వాక్యం మన పాదాలు దీపం మన క్రోవకు. వృద్ధుల కంటే తెలివినెత్తదంట దేవుడు ధర్మశాస్త్రం. ముసలోళ్ళ కంటే తెలివినెత్తంట. హల్లెలూయా. బోధకుల కంటే తెలివినెత్తంట ధర్మశాస్త్రం. హల్లెలూయా. నికోదాం అంటాడు. హల్లెలూయా. నికోదాంతో యేసుప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు నిత్య జీవం వెళ్ళడు అంటే ఏంటి ప్రభు అని అడుగుతాడు. ధర్మశాస్త్రం ఉపదేశకుడు నీకు కూడా తెలీదా? హల్లెలూయా. మోసే సర్పం ఎత్తాడు. హల్లెలూయా. ఎత్తాడు, సర్పాన్ని ఎత్తాడు. హల్లెలూయా. ప్రజలు పాపంలో పడి ఉన్నప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. పాపకరమైన పాములు వచ్చి పుట్టేస్తున్నాయంట. వాళ్ళు పాపాన్ని చేశారు. హల్లెలూయా. ఆ పాపాన్ని చిరిపించడానికి మోసే ఏం చేశాడు? సర్పాన్ని ఎత్తాడు. ఇతర సర్పాన్ని ఎత్తాడు. అది చూసిన వాళ్ళు అందరూ రక్షించబడ్డారు. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు శిలువని ఎత్తపడ్డాడు. హల్లెలూయా. ఆయన చూసిన వాళ్ళు అందరూ రక్షించబడతారు. హల్లెలూయా చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ఒక చిన్న మాట చెప్తాను. హల్లెలూయా. ఒక న్యాయాధిపతి ఉన్నారంట, ఒక జడ్జి గారు ఉన్నారంట. ఆయన సుప్రీంకోర్టు న్యాయాధిపతి. ఉన్నతమైనటువంటి న్యాయ కోర్టు ఏదండి మన భారతదేశంలో? సుప్రీంకోర్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఇక్కడెక్కడ జరగకపోతే, పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడ జరగకపోతే, హైదరాబాద్లో కూడా జరగకపోతే ఢిల్లీ వెళ్తారు. హల్లెలూయా. ఆ నీతిగల న్యాయాధిపతి గారు ఇద్దరు కొడుకులు ఉన్నారంట. ఎంతమంది కొడుకులు ఉన్నారమ్మా? ఇద్దరు కొడుకులు ఉన్నారంట. హల్లెలూయా. ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు అంటండి. హల్లెలూయా. ఎలాంటి వాడు అంటండి? ఒక వ్యభిచారి, ఒక కూనీకోరు. హల్లెలూయా. ఒక దొంగ. హల్లెలూయా. ఆ జడ్జి గారు కొడుకు అలా తగలంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు జడ్జి గారు అన్ని చదివారు కదా, పుస్తకాలు అన్ని చదివితేనే కదా. ఎన్ని కోర్టుల్లో పనిచేస్తే ఆయన సుప్రీంకోర్టులో జడ్జి గారు అయ్యారు. సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఆయన ఒక జడ్జి గారుగా. హల్లెలూయా. నిద్ర ఎలాగవుతుంది మీకు? పొద్దున్న 10 గంటలకు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఒకరి నుంచి ఒకరు సోకేస్తారు. జబ్బు, నిద్ర జబ్బు. హల్లెలూయా. ఇప్పుడు నేను ధర్మశాస్త్రంలో ఉన్నాను. హల్లెలూయా. ఆడిచ్చి కూడా జరగాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నాకు మళ్ళీ మురారు పరిగెట్టలేదు. దేవుని స్తోత్ర. ఇంకా పరిగెట్టిస్తే ఎంతన్నా పరిగెడతాను. దేవుడు పరిగెట్టించాలన్న. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఇంకా బోల్డ్ అంత ఆశ ఉంది. ఆయన సమయం వచ్చినప్పుడు చేస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ న్యాయమూర్తి గారి కొడుకు ఒక వ్యభిచారి, ఒక పరమ దొంగ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందులో న్యాయాలు విధులు ఉంటాయి కదమ్మా. మరి అందరికీ ఒక న్యాయం, కొడుకుకు ఒక న్యాయమా? హల్లెలూయా. కాబట్టి వ్యభిచారం చేసిన వాడు, దొంగతనం చేసిన వాడు, కూనీకోరత్వం చేసిన వాడు, కుట్రలు చేసిన వాడు ఏమవ్వాలా? ఊరి శిక్ష ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఆ నీతిగల న్యాయాధిపతి భూమిలో కుమారుడు కూర్చొని నిలబడినప్పటికి కూడా చట్టం ఏం చెప్తుంది? ప్రాణం తీయాలని చెప్పింది. హల్లెలూయా. కాబట్టి న్యాయం ఏం చెప్తుంది? అలాంటి ఉండడానికి, భూమి మీద ఉండడానికి అర్హత లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు కోర్టులో తీర్పు వచ్చేసింది. చిన్న కుమారుడికి ఏం పడాలా? శిక్ష పడాలి. ఉరి శిక్ష పడాలి. హల్లెలూయా. కోర్టు డిక్లరేషన్ అయిపోయిన తర్వాత ఎవరో దాన్ని మార్చలేరు. హల్లెలూయా. మరణ శిక్ష, మరణం పొంచుంది. హల్లెలూయా. కొన్ని రోజుల్లో, ఒక నెల రోజుల్లో చిన్న కుమారుడిని ఇంకా ఉరి తీసి చంపేస్తారు. 25 సంవత్సరాలకే తన ప్రాణము గాల్లో కలిసిపోతుంది. హల్లెలూయా. ఇంకా నెల రోజులు ఉంది. నెల రోజులు గాలి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది సమయం. హల్లెలూయా. 15 రోజులు, 10 రోజులు. హల్లెలూయా. చివరికి 5 రోజులు, 2 రోజులు, 1వ రోజు వచ్చేసింది. హల్లెలూయా. కోర్టులో ఉన్నటువంటి ఆ ఖైదీని హల్లెలూయా ఇంకా ఒక 2 నిమిషాల్లో నల్లటి కోటు కప్పి వేసి ఏం చేస్తారని ముసుగు కప్పి అతను స్పెషల్ గా వాళ్ళు తీసుకొస్తారంటే ఉరి వేసి వాళ్ళని. వాళ్ళు ఇలాగ ఇవన్నీ తగిలించిన తర్వాత, ఆ నల్లని వేసిన తర్వాత ఈ తాడు తగిలించి ఒక్కసారిగా ఇలాగా
గేర్ ఇలా లాగారంటే ప్రాణం పోతుంది. న్యాయాధిపతికి ఏం మిగులుతుంది? దుఃఖం మిగులుతుంది. హల్లెలూయా. అతను న్యాయవంతుడే కానీ దుఃఖం మిగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ 2 నిమిషాల ముందంటండి ఆ న్యాయాధిపతే, హల్లెలూయా, మీకు అంత జోహార్లమ్మా, ఇంత గట్టిగా అరుతున్నా నిద్రపోతుందంటే మీకు ఏమి ఇబ్బంది? హల్లెలూయా. నాకు ఎలాంటి నిద్ర వచ్చేది ఏదైనా ఉంటే చెప్పండి. రాత్రి కూడా నేను రాత్రి 12 అయిపోయింది రాత్రి ఈ వాక్యాలన్నీ చదువుకొని పొద్దున్న 5:30 లేచిపోయాను. హల్లెలూయా. నేను న్యాయంగా వాక్యం చెప్పాలి కదా, మీకు ఏదేదో చెప్పేస్తే కుదరదు కదా. ఇక్కడ ఆయన ఒప్పుకోరు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా మన యూట్యూబ్ ఒకటి ఉంది, నాకు అందులో పెట్టేద్దాం. మీరు ఏ మందులు వాడుతున్నారు? దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఇంకా 2 నిమిషాల ముందు అంటండి జనకుమారుణ్ణి ఉరి తీయబోయే 2 నిమిషాల ముందు ఈ నీతి గల న్యాయాధిపతి ఆ కొడుకుకి ఆ వేసిన ఆ నల్లటి కోటు ఇప్పించేసి, ఆ ముసుగు ఇప్పించేసి, ఆ తాడులో విడిపించి, హల్లెలూయా. ఇప్పుడు తండ్రి ఈ నీతి గల న్యాయాధిపతి సుప్రీంకోర్టు జడ్జి గారే, హల్లెలూయా, ఈ యొక్క పాపిష్టి వాడిన కొడుకు కోసం, హల్లెలూయా, మరణశిక్ష పొందిన కొడుకు కోసము ఆ నీతి గల న్యాయాధిపతి ఆ ముసుగేసుకుని ఈ కుమారుడికి బదులు ఊరి శిక్ష అమలు చేయబడింది. హల్లెలూయా. తన ప్రాణం తీసుకొని తన కూనీకోరైన పాపిష్టుడని కొడుకు జీవితాన్ని నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా. హల్లెలూయా. ఈ రోజున మన బిడ్డలు ఏడిపిస్తున్నారు. హల్లెలూయా. ఏం చేయాలి? కొట్టాలంటే బిడ్డలు ప్రాణం రావట్లేదు. హల్లెలూయా. ఓ పని చేయి, కోడా తీసుకురా. నువ్వు కోడా తీసుకుని యేసు ప్రభు ఏం చేసాడు? మనం అందరం కొడుకులనే కదా. నా మీద ఉమ్మేయండిరా, నన్ను మీరు కొడాలతో కొట్టండి రా, ముళ్ళకేయటం పెట్టండి రా. హల్లెలూయా. కన్నాను కదా నేను. హల్లెలూయా. కన్నాను కదా మిమ్మల్ని. హల్లెలూయా. మిమ్మల్ని కన్నందుకు మీలాంటి మూర్ఖత్వం గల మనుషులకి ఇంకా మిమ్మల్ని ఇడిపించాలంటే మీకు ఎంత చెప్పినా ఎన్ని రాసినా మీకు పని అవుతుంది. హల్లెలూయా. నాకు నేనుగా ఆ పత్రానికి నేనే ధర్మశాస్త్రాన్ని కాబట్టి నేనే ఆ పత్రికను మేకులతో కొట్టబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగనుగా. హల్లెలూయా. కాబట్టి ఇందాక నేను అడిగిన ప్రశ్నకు, హల్లెలూయా, దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత కృపామయుడు, ఎంత ప్రేమ గల దేవుడే. హల్లెలూయా. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అనుకున్నాం కదా. హల్లెలూయా. మరి ఉచితంగానే పరలోక రాజ్యంలో చేర్చేయచ్చు కదా. ఏంటి ఈ మధ్యన మీరు పెళ్లికి వెళ్ళినా శుభలేఖ చూపుతున్నా లోపల రప్పిస్తున్నారంట. మరి అలాంటిది పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభు రక్తంతో వెళ్ళదా? ఆయన పేరు మీదే కదా వెళ్తాం. హల్లెలూయా. అందరినీ తీసుకెళ్ళి కుప్పలు వేసేస్తే ఎవరికి పెడతాడు? భోజనం పెట్టరు కదా. కార్డు ఉండాలి. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళాలంటే ఐడెంటిటీ కార్డు ఉండాలా. దేవుని మహిమ కలిగిన కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమి అన్యాయస్తుడు కాదు కదా. కనీసం, హల్లెలూయా, కనీసం ఆయన పేరు చెప్తే, హల్లెలూయా, హోటల్లో భోజనం పెట్టేస్తారు. దేవుని మహిమ కలిగిన కాక. ఏ కంపెనీలో పనిచేస్తున్నావు ఆ కంపెనీ ఐడి కార్డు చూపిస్తే నీకు భోజనం. మరి అలాంటిది పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభువు అని చెప్పుకోకపోతే నీకు ఎవడెడతాడు? హల్లెలూయా. కాబట్టి దయచేసి ఒక చిన్న మాట చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నేను, హల్లెలూయా, శిక్షించబడిన గాడిదని కాదు. హల్లెలూయా. విడిపించబడిన గాడిదను. హల్లెలూయా. విచ్చలవిడిగా బ్రతికే గాడిదను కాదు, నా ప్రభువుని మోసే గాడిదను. హల్లెలూయా, హల్లెలూయా. నేను గతంలో పాపాలను మోసే గాడిదను, పాపం చేసే గాడిదను. ఇప్పుడు నా యేసయ్యను మోసే గాడిదను. నేను చనిపోక ముందు ఎక్కడైనా యేసు ప్రభు స్తంభాల మీద రాస్తే పోతుంది, ఇంకోలాగా పోతుంది. కానీ వేరొక మనిషి మనసులో నా యేసు ప్రభుని రాస్తే మళ్ళీ సెకండ్ జనరేషన్గా ఆ సువార్త వెళ్తుంది. హల్లెలూయా. ఈ మంచి మాట, హల్లెలూయా, ఈ గొప్ప మాట, హల్లెలూయా. ఒక ఆవిడ యేసు ప్రభు గారి అంటే ఆయనకి ఏం తీసుకొచ్చిందంటే ఒక సుగంధ ద్రవ్యం విలువైన తెచ్చిందంట. అమ్మ నువ్వు మీరు మాకు ఎంత విలువైన వాళ్ళు, మీరెంత విలువైన వాళ్ళు, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారు. అమ్మ వందనాలు మీకు. హల్లెలూయా. మీరెంత విలువైన వాళ్ళు. మరి సంఘం మీకు విలువైంది కాదా? యేసు ప్రభు రక్తం మీకు విలువైంది కాదా? హల్లెలూయా. నీ కొరకు మరణించిన యేసు ప్రభు ప్రేమ గొప్పది కాదా? నీ బతుకు నీకు గొప్పదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ రోజున నేను ప్రభు కొరకు విడిపించబడిన గాడిద. దేవుని మహిమ కలిగిన గాడి. హల్లెలూయా. ఆయన సత్యాన్ని ప్రకటించే గాడిదను. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. కాబట్టి చూసారండి ఎంత ధర్మశాస్త్రంలో బైబిల్లోనే ఉంది. హల్లెలూయా. మాట వినకపోతే ధర్మశాస్త్రంలో ఏమనుంది? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏమని రాసింది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. ఈ రోజున మనందరికీ ఒక మాట దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి అంట తన బాకీలన్నీ కూడా తనకున్నటువంటి అప్పులన్నీ కూడా ఒక మహారాజు ఏం చేశాడంట? క్షమించేశాడంట. హల్లెలూయా. క్షమించేసిన తర్వాత వీడి బయటికి వెళ్ళిన తర్వాత ఎవడో వీడికి 50 రూపాయలు ఇవ్వాలంట. వీడు వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆ 50 రూపాయలు ఎంతో జైల్లో పెట్టించాలని చెప్పి జైల్లో పెట్టించాడంట. వీడికి ఏమో 50 లక్షలు అప్పు తీరిపోయిందా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అందరినీ ప్రేమిస్తున్నామా? ప్రేమే మనుషులు మారుతుంది. మీ ధర్మశాస్త్రం ఏమీ మార్చలేదు. హల్లెలూయా. ఎవరు మార్చగలరు? హల్లెలూయా. ప్రేమే మార్చగలదు. హల్లెలూయా. ఏదైతే అవుతుంది ప్రేమే చూపిద్దాం మన పిల్లలకి. అమ్మ ఏమో ధర్మశాస్త్రం, నానెవరో? అమ్మ ఎవరో ధర్మశాస్త్రం, నానెవరో? ఇంట్లో నానెవరండి? హల్లెలూయా. అమ్మ ఏమో రూల్స్ రెగ్యులేషన్స్ అట్టుకొస్తుంది. అందుకనే పిల్లలకి అమ్మ అంటే ఇష్టం ఉండదు. నానంటే ఎందుకు ఇష్టం? హల్లెలూయా. నానంటే ఎందుకు ఇష్టం? నాన్న ఓర్చుకుంటాడు. హల్లెలూయా. నాన్న సహాయిస్తాడు. హల్లెలూయా. ఎప్పటికైనా సరే రే నేను కొట్టను, నువ్వు నన్ను కొట్టు అనే మాట గుర్తొచ్చి మా నాన్న నన్ను కొట్టకుండా తాను దెబ్బలు కొట్టి కొరడాతో తెప్పించుకున్నాడు. ఎప్పటికైనా వాడికి మార్పు రావాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగైనా నా బిడ్డ బతికుంటాడని శిక్షిస్తే చనిపోతాడు. హల్లెలూయా. అలాగైనా నా బిడ్డ బ్రతుకు. ఈ చట్టాలన్నీ చింపేసిన తర్వాత ధర్మశాస్త్రంతో ప్రేమ అంటది. హల్లెలూయా. భార్య భర్తతో అంటది. ఎన్ని రూల్స్ పెట్టాం కానీ ఆడెవడే మన బిడ్డ. హల్లెలూయా. ఆడెవడో మన బిడ్డ. హల్లెలూయా. వాడు మనం కన్న బిడ్డ, మన బిడ్డ. హల్లెలూయా. మనమైనా బాధపడతాం కానీ ఆయన బతికించుకుందాం. హల్లెలూయా. ఎప్పటికైనా మన ప్రేమ వాడికి అర్థమవుతుంది. హల్లెలూయా. ఇలాంటి ఎంతమంది తల్లిళ్ళు దేవునికి స్తోత్రం ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఎప్పటికైనా వాడి బాగుపడాలని మనం ఓర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు కూడా మనల్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు విచ్చలవిడిగా బ్రతుకుతున్న గాడిదలా, ప్రభు కొరకు బ్రతికి గాడిదలా? ఎవరిష్టం నీకు? హల్లెలూయా. దేవుని కొరకు పనికొస్తావా? మళ్ళీ ఆ పాపంలోకి వెళ్తావా? పాపంతో వెళ్తే మళ్ళీ ధర్మశాస్త్రం వచ్చేది. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏమంట తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయమంటది. హల్లెలూయా. కృప కింద ఉంటావా? హల్లెలూయా. ధర్మశాస్త్రం కింద ఉంటారా? హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. సిలువ కిందకి వస్తారా? ధర్మశాస్త్రం కిందకి వెళ్తారా? హల్లెలూయా. సిలువ దగ్గర కనికరం దొరుకుతుంది. హల్లెలూయా. లేదు, నేను సిలువకు లోబడినంటే మరణం పొంచి ఉంది. హల్లెలూయా. నరకం పొంచి ఉంది. హల్లెలూయా. మన దేవుడికి ఎన్ని స్తోత్రాలు చెప్పిన ఆయన రుణము. హల్లెలూయా. అందరూ చెప్పకూడదు. హల్లెలూయా. 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 మన కొరకు తన రక్తం చిందించాడు. మన కొరకు ఆయన కూడా దెబ్బలు, నువ్వు పడవలసిన దెబ్బలు, నేను పడవలసిన అవమానాలు. హల్లెలూయా. నేను పాపం చేశాం కాబట్టి ఇది మనకు తగినదే. కానీ ఆయన ఏ పాపము నేను చేశానండి. మరి గట్టిగా చెప్పరా? ఏ పాపము యేసయ్యా. హల్లెలూయా. మనం కండమైన పాపం. హల్లెలూయా. మనలాంటి మూర్ఖుల్ని, దౌర్భాగ్యుల్ని, నీచమైన వాళ్ళు కండమే వేసుకున్నావు పాపం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.